ప్రధాని మోడీ అధ్యక్షతన హై లెవెల్ మీట్ ముగిసింది. పార్లమెంట్లోని మోడీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. అమిత్ షా, రాజ్నాథ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఆపరేషన్ సింధూర్ పై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. తొలి రోజే విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ దద్దరిల్లింది. పలుమార్లు సభలు వాయిదా పడినా పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో వచ్చే వారం ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరపాలని కేంద్రం నిర్ణయించింది. లోక్సభలో చర్చకు 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల సమయం కేటాయించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన హై లెవెల్ మీట్ ముగిసింది. పార్లమెంట్లోని మోడీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, హై లెవెల్ మీట్ లో ఏం తేల్చారు? ప్రధానంగా ప్రతిపక్షాలు కోరుకుంటున్నది పెహల్గామ్ దాడి, తదనంతరం భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ చర్య, తదనంతర పరిణామాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో పూర్తిగా దేశ ప్రజలకు ఏం జరిగింది, దీనికి కారణాలు ఏంటి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ రకంగా 5 జెట్ విమానాలు కూలాయని చెప్తున్నారో అవి ఎవరియి, ఏ దేశానియా, భారతదేశానియా, పాకిస్తానియా, వీటిపై భారత ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి భారతదేశ ప్రజల యొక్క హక్కును దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలంతా కూడా ఈ అంశాలపై పార్లమెంట్ లో చర్చ జరగాలి. ఆ తర్వాత ప్రధాని మాత్రమే దీనికి స్వయంగా సమాధానం చెప్పాలన్నది గట్టిగా పట్టుబట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం అంతా కూడా అనేక పర్యాలుగా వాయిదాలు పడింది. లోక్సభలో వాయిదా పడింది, అదేవిధంగా రాజ్యసభ కూడా వాయిదా పడింది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధినేతగా ప్రధానమంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీనియర్ మంత్రులంతా కూడా హాజరయ్యారు. ఏ రకంగా దీన్ని డీల్ చేయాలన్న అంశంపై వారందరితో కూడా చర్చించడం జరిగింది. ఆ తర్వాత దీనిపై కూలంకుషంగా చర్చ జరిగేందుకు సిద్ధం అన్న అంశాన్ని ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. లోక్సభలో దాదాపు 16 గంటల పాటు పెహల్గామ్ దాడి నుంచి పూర్తిగా ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు పూర్తిపై కూడా చర్చించేందుకు 16 గంటలు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత రాజ్యసభలో 8 గంటల పాటు ఈ అంశంపై చర్చించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ చర్చ జరిగిన తర్వాత సమాధానం ప్రధానమంత్రి ఇవ్వాలన్న ప్రతిపక్షానికి సంబంధించిన అంశంపై ఏ రకంగా ఉంటుందన్నది వేచి చూడాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో తిరిగి మంత్రులంతా కూడా మరొకసారి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏ రకంగా దీనికి ఒక రోడ్ మ్యాప్ ఏ రకంగా ఉండాలి, చర్చ జరిగిన తర్వాత ఎవరెవరు ఏ రకంగా సమాధానం చెప్పాలి, ప్రధానమంత్రి స్వయంగా చెప్పాల్సి వస్తే ఏ రకంగా దానికి చెందినటువంటి అంశాలను అక్కడ ప్రస్తావించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా దేశ భద్రత అనేకటువంటి అంశాలు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకోవాలనే అంశంపైనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. అందరూ కూడా మంత్రులంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశం అయిన తర్వాత కానీ ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. దీనిపై ఎవరో ఏ రకంగా ఎలాంటి సమాధానం సభాముఖంగా ఇవ్వాలి, ప్రజలకు ఎంత మేరకు సమాధానం ఇవ్వాలనే అంశాలపై కూడా ఈ రోజు నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చే వారం పూర్తిగా ఉభయ సభల్లోనూ కూడా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగిన తర్వాత సమాధానం ప్రధానమంత్రి ఇస్తారా లేదా అన్నది వేచి చూడాల్సింది. దానిపై కొంత సమయం తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆల్ రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.